హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్. ఇదేంటంటే లాంగ్ బ్యాక్ వ్లాగ్, సెకండ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. స్పెషల్ డే రోజు ఏదన్నా స్పెషల్ ప్లేస్ విజిట్ చేస్తే బాగుంటుంది అని త్రిపుర రెసార్ట్ శంకర్పల్లి నియర్లో ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ స్టే 2 days. సో ఇవి కాటేజెస్ అనమాట. ప్లేస్ మాత్రం అద్రిపోయింది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. కాటేజెస్ అనమాట, హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది బోటింగ్ ఏరియా అనమాట. సో చాలా మంచి ప్లేస్, ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మేము ఏంటంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేస్ని, మొత్తం ఏరియాని అనేసి మేము బయటకు వచ్చాము. సో ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. కిడ్స్కి కూడా చాలా బాగుంది, సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఆఫ్టర్నూన్, సో ఇక్కడ కొంచెం చిల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్విమ్మింగ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో అది అనమాట ఇక్కడ. ఇది ఇంకా ఆఫ్టర్ లంచ్ ఈవినింగ్ అనమాట. సో ఆల్రెడీ రైన్ వచ్చే టైం అయింది. సో ఎంత బాగుంది వెదర్ అయితే, అండ్ వ్యూ చూడండి అద్రిపోయింది. సో మేము కొంచెం ఇలా ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత వీ గాట్ ఇంటూ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని క్లిక్స్ తీసుకున్నాము. మా పాప అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉంది. అండ్ చాలా చాలా వెదర్ అయితే చాలా కంఫర్ట్ చేసింది అనమాట ఎంజాయ్ చేయడానికి. అండ్ అక్కడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో మస్తీ చేస్తుంది అనమాట మా పాప. సో సూపర్ ఎక్సైటెడ్ తను బాగా ఎంజాయ్ చేసింది. సో మేము హ్యాపీ. అండ్ అదే అవుతుంది ఇక్కడ. చాలా ఎక్సైటెడ్గా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అసలు రానంటుంది, లోపలే స్విమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ది బెస్ట్ టైం వీ హ్యావ్ గాట్ స్పెండ్ అనమాట. చాలా మంచి టైం, క్వాలిటీ టైం. ఫ్రెండ్స్తో కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మా హస్బెండ్ స్విమ్ చేస్తున్నాడు. సో తను కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. మేము రీసెంట్గా విజిట్ అయిన రిసార్ట్స్లో ది బెస్ట్ రిసార్ట్ అనేసి చెప్పేయచ్చు. 10 out of 10 అయితే ఇచ్చేయచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇందాక మనం ప్లే చేసిందేమో ఎల్డర్స్కి. సో ఇది ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తనైతే. మనకేం కావాలండి, వాళ్ళు చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తే చాలు. సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం ఇక్కడ. ఆ తర్వాత ఇంకా నైట్ అయిపోయింది. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా బోటింగ్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే మాన్యువల్ బోటింగ్, మనం పెడలింగ్ చేస్తూ ఉంటే అది వెళ్తుంది. సో మంచిగా అనిపించింది ఇది కూడా. సో చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే, నైట్ వ్యూ అద్రిపోయింది. సో మా పాప ఇక్కడ పడుకుంది. సో ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి ది బెస్ట్ ప్లేస్. సో డూ విజిట్. వీకెండ్స్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ కొంతసేపు అలా తిరిగేసి కొంచెం సేపు స్పెండ్ చేసిన తర్వాత, అండ్ స్క్వేర్ యార్డ్ స్పేస్ కూడా చాలా పెద్దది అనమాట. సో అండ్ ఇక్కడ కాసేపు ఇలా స్పెండ్ చేసామన్నమాట. సో ఎంత బాగుందో, కామ్ అండ్ పీస్ అనమాట. సో మంచి టైం స్పెండ్ అయితే చేసాం మేము. మంచి ప్లేస్ అనేసి చెప్పేయచ్చు. అండ్ ఇంకేంటంటే దీని తర్వాత ఇంకా బోటింగ్ అయిపోయింది. ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట ఎవరియో. దీని తర్వాత మేము ఇంకా ఇక్కడ గేమింగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సో అన్ని గేమ్స్ ఉన్నాయి. సో మేము ఇది అయిపోయిన తర్వాత గేమింగ్ రూమ్కి వెళ్ళాము. గేమింగ్ రూమ్లో గేమ్స్ కాసేపు ఆడిన తర్వాత అక్కడ పెద్ద లాన్ ఉందన్నమాట, చాలా పెద్ద లాన్. సో ఇంకా చూసేయండి.
ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఆ స్టాచ్యూ ఉందన్నమాట. చాలా బాగుంది అసలు. సో మా పాపతో మేము తీసుకున్నాను అనమాట పిక్చర్. అండ్ ఇది పెద్ద లాన్. సో ఇక్కడ బ్యాడ్మింటన్ అలా మంచిగా ఆడుకోవచ్చు అనమాట. మీతో ఎందుకు షేర్ చేస్తున్నామంటే ఎవరికైనా కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి. సో ఇది పెద్ద లాన్. దీని తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు రూమ్ అనమాట. సో ఇక్కడ మా రూమ్ ముందు ఉయ్యాల ఉంది. సో కాసేపు చిల్ అవుట్ అయిపోయి చక్కగా మా పాప అయితే సూపర్ ఎగ్జైటెడ్ అనమాట. ఎటొచ్చాం అసలు ఏం జరుగుతుంది అని. సో కాసేపు అలా ఊగిన తర్వాత ఇక ఫుడ్ తిన్నాం. నైట్ డిన్నర్. ఫుడ్ మాత్రం ది బెస్ట్ అనమాట. టేస్ట్కి 10 out of 10 ఇవ్వచ్చు. చాలా బాగుంది. అండ్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. సో దీని తర్వాత ఇక తినేసి ఇంకా రెస్ట్ తీసేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మా యానివర్సరీ డే అనమాట. సో డ్రెస్అప్ అయిపోయిన తర్వాత మన రూమ్ నుంచి ఎంటర్ బయటకి అవ్వగానే ఇది వ్యూ అనమాట. సో అద్రిపోయింది కదా మార్నింగ్ వ్యూ కూడా. సో చూపిద్దామనేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో ఆ సన్ రైజెస్ అది అంత అసలు వ్యూ మాత్రం అద్రిపోయింది. వర్షం వచ్చి పోయింది కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. ఎంత బాగుంది, ప్లెజెంట్గా, కామ్ అండ్ పీస్. సో ఇక్కడ కాసేపు అలా అలా తీసుకున్న తర్వాత ఇది మన రూమ్ నుంచి వ్యూ అనమాట. సో విండో నుంచి అనమాట. ఎంత బాగుంది, అద్రిపోయింది అసలు. రూమ్స్ అసలు ప్లేసింగ్ కూడా చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేస్తున్నా అంతే. సో నా డ్రెస్ ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అనమాట. చాలా నచ్చింది నాకు ఇక్కడ ఈ ఫ్రేమ్. సో కాసేపు ఇలా ఫొటోస్ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బాగుంది. కాకపోతే నేను క్లిప్స్ తీసుకోవడం మర్చిపోయా. సో 2-3 క్లిప్స్ ఉన్నాయి, యాడ్ చేశాను. కాకపోతే అన్నీ చేయలేకపోయా. సో ఫుడ్ని చూడంగానే నేను ఆగలేకపోయా అనమాట. తినేసా, వీడియో కూడా తీయలేదన్నమాట. సో అది నెక్స్ట్ టైం అయితే ఇలాంటి మిస్టేక్స్ ఏం జరిగాయి. ఫుల్ ఆన్ యాడ్ ఆన్స్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇక్కడని క్లిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్విమ్మింగ్ పూల్. సో ఏంటంటే నాకైతే నచ్చిన ఏరియా ఇదైతే చాలా బాగుంది. ఇది సెకండ్ డే స్విమ్మింగ్ పూల్ అనమాట. మా పాప ఎంత ఎగ్జైటెడ్ ఉందో అసలు ఆగట్లేదు. చాలా ఎంజాయ్ చేసింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా చేసాంలే, కాకపోతే అది ఎంజాయ్ చేస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఇంకా దీని తర్వాత 6 o'clockకి ప్యాకప్ అయిపోయిందనమాట. సో ఇంకా ఇవాళ ఈ వీడియో ఇంతే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి టు యువర్ బెస్టీస్. సో ఈ వీడియో ఇంతే. ఇంకా క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ప్లేస్ని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మేము దిగిన క్లిప్స్ ఇంకా అక్కడ ఉన్న ప్లేస్ని అంతా కూడా మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ మొత్తం కూడా యాడ్ చేశాను అనమాట. సో చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.